హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా టేస్టీగా రెసిపీని చేసుకోవచ్చు అండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి, హెల్తీ అండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి 1 కప్పు రైస్ వేసుకున్నామండి. మనం వాడుకునే రైస్ ఏ రైస్ అయినా సరే మనం వాడుకుంటాం కదా, అదే రైస్ వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టి వేసుకోవాలండి. ఆయిల్ నెయ్యి అలాంటిది వేసుకొని వేపుకోవద్దండి. ఏది లేకుండానే డ్రైగా వేపుకోవాలి. నేనైతే కొంచెం వాటర్లో వాష్ చేసి మొత్తం వాటర్ అంతా ఉంపేసి దాని క్లాత్తో తుడుచుకొని ప్యాన్ కింద ఆరబెట్టుకొని వేపుకుంటున్నాను. మీరు అలానే వేపుకోండి, లేకపోతే డైరెక్ట్ అయినా వేపుకోండి, మీ ఇష్టము. 2-3 నిమిషాలు వేస్తే సరిపోతుందండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సెట్ అవుతుంది. ఎందుకండి ఇలా ఇంత వేగితే సెట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక మిక్సీకి వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు పాలు వేసుకోవాలండి. కప్పు బియ్యానికి 1.5 కప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి. పచ్చిపాలైనా కూడా వేసుకొని మగ్గించుకోండి. పచ్చిపాలైనా కూడా వస్తే కానీ మగ్గించుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను. గిన్నె తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకున్నాము. నాకు ఐడియా ఉంది కాబట్టి వేస్తున్నాను, లేకపోతే మీ టేబుల్ స్పూన్తో కూడా అట్లా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. పాలు మిల్క్ పౌడర్ 2 కలిసేలా కలుపుకోవాలండి. ఇదండి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఉండలు గిట్ల ఏం లేకుండా కలుపుకోవాలి. ఇదండి పాలు మలుగుతున్నాయి కదా, ఇక్కడ మంచి క్రీమీ ఉన్న పాలు వేసుకోండి, బాగుంటాయి. అవి లేకపోతే ప్యాకెట్ పాలన్నా వేసుకోండి, మీ ఇష్టము. మగ్గుతున్నాయి కదా పాలు. దీంట్లోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలపొడి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. స్టవ్ చిన్న పెట్టుకోవాలి ఇది వేసుకునేటప్పుడు. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నామండి. మలుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఇలాచి పొడి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. నూనె ఇట్లా వేయద్దండి, నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే వేసుకోకండి, కానీ మనం చేసుకునే స్వీట్లో కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి బియ్యం ఉంది, ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేయొద్దు, స్టవ్ చిన్న పెట్టుకోండి. నేను మొత్తం వేసి కలిపే వరకు ఇలా దగ్గరికి అయిందండి. మంచిగా ఉండలు ఫ్లేమ్ లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఎందుకంటే ఇలా స్టవ్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందామండి. మూత పెట్టి 5 నిమిషాలు అయింది కదండి, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు మూత తీసి దీంట్లో నుంచి మనం 75% సపరేట్ తీసుకోవాలండి. వేరే గిన్నెలో తీసేసుకోవాలి. 25% దీంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ పాలలో 1 టీ స్పూను కాఫీ పొడి వేసుకోవాలండి. మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర కాఫీ పౌడర్ ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కలిసేలా. ఇవన్నీ మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాఫీ పొడి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఒకవేళ కోకో పౌడర్ కూడా ఉంటే అది కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తోనే వేసుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదండి మొత్తం ఇలా అతుకుతుంది కదా, ఇలా లేకుండా ఉండాలంటే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నామండి. మొత్తం కలిసేలా కలుపుకున్నాము. ఇదిగోండి పక్క నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు వదిలేతానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఒక ప్లేట్ అయినా సరే, లేకుంటే మనం స్వీట్ చేసుకునేది ఒక కేక్ మౌల్లా అలా ఉన్నది సరే, నేను ప్లేట్ తీసుకుంటున్నాను, అందరికి అందుబాటులో ఉంటుందని. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసేసుకొని మొత్తం రుద్దుకున్నామండి సైడ్స్ అంతా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకున్నామండి. మొత్తము ఇట్లా ఈక్వల్గా అనుకుందామండి. నేను చేతితోనే అనుకుంటున్నాను, మీరు స్పూన్తో కూడా అనుకోవచ్చు, మీ ఇష్టము. ఇదిగోండి మళ్ళీ స్పూన్తో మొత్తం ఇలా అనుకున్నాను. మొత్తం ఇంత మందం ఉంటే సరిపోతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం అనుకోవాలి. అనుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఉంది కదా,
దాన్ని కూడా దీనిపైన వేసేసుకుందామండి. వేసుకొని ఈక్వల్గా అనుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇలా అనుకోవాలి. హెల్తీ రెసిపీ అండి. మనం ఏమేసాం దీంట్లో పాలు, నెయ్యి, బియ్యంతో చేసుకుంటున్నామండి హెల్తీ రెసిపీ. ఎప్పుడైనా ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా టేస్టీగా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా అనుకున్నాం కదండి. దీనిపైన పిస్తా వేసేసుకున్నామండి. పిస్తా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోండి, మీ ఇష్టం. బాదం, కాజు, నేను పిస్తా వేస్తున్నాను. పిస్తా కొంచెం బాదం కూడా వేసుకుంటున్నాను. మొత్తం ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకోవాలండి. 1 అవర్ అయింది కదండి. ఇదండి మొత్తం కిందకి వేసేసి ప్లేట్ తీద్దామండి. తీసేసి చూసుకుందాము. అది కానీ వచ్చేసింది. కొంచెం డ్రై ఫ్రూట్స్ కింద పడిపోయాయి, సైడ్ కానీ వేసుకుందాము. ఇలానే ఇప్పుడు మాకు నచ్చిన ఆకారంలో కట్ చేద్దాము. ఇదిగండి 2 లేయర్స్గా భలే టేస్టీగా ఉంటుందండి. చూడండి ఒకసారి నేను చించుకొని చూపిస్తాను. చూడండి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అండి.